శ్రీమాత్రే నమః. అందరికీ వీడియో చూసి అర్థమైపోయి ఉంటుంది. మన వారాహి అమ్మకి సువాసిని తాంబూలం వచ్చిందనమాట. పూర్ణం తాంబూలం వచ్చింది, సుహాసిని తాంబూలం కాదు, పూర్ణం తాంబూలం వచ్చిందనమాట. అది ఏంటి, ఎలా వచ్చింది, అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఏమేమి వచ్చినాయో కూడా నేను చూపిస్తాను అనమాట. కాబట్టి వీడియో నచ్చితే కనుక స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నేను లాస్ట్ నవరాత్రులైన శ్యామల నవరాత్రి, ఆ లలితమ్మ నవరాత్రులు నేను చేయలేకపోయాను. అప్పుడు మన ఇన్స్టా ఫాలోవర్ ఒకరు శివగారు అనేసి కాకినాడలో ఉంటారట. ఆయన అమ్మకి పంపిద్దాం అనుకున్నారంట తాంబూలం. అయితే నేను ఇలా చేయట్లేదండి అనేసి ఇన్స్టాలో ఆయనకి చెప్పాను. ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఇంత అలా పంపించినందుకు. నేను అందులో ఏముందో కూడా ముందు వరకు నాకు తెలీదు ఏమి వచ్చినాయి అనేసి. అయితే ఆయన పంపిస్తాననేసి చెప్పారు. అప్పుడు నేను వద్దని చెప్పేశాను. తర్వాత ఏంటంటే ఆయన ఇప్పుడు పంపించారనమాట. ఏది వారాహి నవరాత్రులకి వచ్చే నవరాత్రులకి ముందే పంపించేశారనమాట. అంటే చాలామందికి ఆయన ఇంకా చాలామందికి ఇస్తూ ఉంటారంట. ఆయన నేను ముందే పంపించేస్తానండి, లాస్ట్ టైం కూడా నేను పంపించలేకపోయాను కదా అనేసి పంపించేశారనమాట ఆయన. సో ఈవేళ మన ఇంటికి అంటే ట్యూస్డే వచ్చిందనమాట అమ్మ తాంబూలం. చాలా హ్యాపీగా అనిపించిందండి. పూర్ణం తాంబూలం వచ్చింది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు పూర్ణం తాంబూలం అంటే ఏంటి, సువాసిని తాంబూలం అంటే ఏంటనేసి. మీకు సువాసిని తాంబూలంలో 5 మంగళకరమైన వస్తువులే ఉంటాయన్నమాట. అంటే గాజులు, బ్లౌజ్ పీస్ కానీ, శారీ కానీ, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇవి మాత్రమే ఉంటాయి. ఎలాగ నార్మల్ తాంబూలం ఉంటుంది కదా, అవి కూడా ఉంటాయి దాంతోపాటు. ఇంకా పూర్ణం తాంబూలం అంటే ఇది ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం అవన్నీ పెట్టే మనకి వస్తాయన్నమాట. దీన్ని పూర్ణం తాంబూలం అంటారు. ఇక సుహాసిని తాంబూలంలో అయితే అవి 5 ఉంటాయి. నార్మల్ ఉత్తి తాంబూలంలో అయితే 3 తమలపాకులు, 1 పండు, ఒక్క పెట్టేసి కొద్దిగా దక్షిణ పెట్టేసి ఇస్తారు. అది వేరేగా, అది నార్మల్ తాంబూలం అవుద్ది. ఇదైతే సుహాసిని తాంబూలం అయితే ఈ పంచ మంగళకరమైన వస్తువులు ఉంటాయి. పూర్ణం తాంబూలం అయితే ఇంకా లేనిదంటూ ఉండదండి, ప్రతిదీ పెట్టిస్తారు. అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. పసుపు కుంకుమ అయితే వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారంట, ఆడిస్తారంట. అవి కంటేసి పంపించారు. ఇంకా మనకి నారాయణీపేట ఉంది కదండి, తమిళనాడు వేలూరు నారాయణీపేట నుంచి కుంకుమ తీసుకున్నారంట ఆయన. ఆ కుంకుమ కూడా పంపించారు. కుంకుమతో పాటు అమ్మ రక్ష దారాన్ని కూడా పంపించారు, 2 కూడా. దాంతోపాటు ఆయన అయోధ్య రామయ్య అక్షంతలు కూడా పంపించారు. ఇవన్నీ అప్పుడు పంపిద్దాం అనుకున్నారంట. అవన్నీ అవ్వక పాపం ఇప్పుడే పంపిస్తున్నారు. శ్యామల నవరాత్రులకి పంపిద్దాం అనుకున్నారంట. అప్పుడు ఆయనకి ఏదో అడ్డొచ్చి ఆగిపోయారు. మళ్ళీ మొన్న లలిత నవరాత్రులకి నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా 3 కాకుండా ఇంకా ఈసారి ఏమవుతుందని చెప్పేసి ఆయన కంగారు పడి ముందే పంపించేశారు. ఇది అమర్గారి ట్రై అండి, ఆయన పంపించలేదు, శివగారు పంపించలేదు. ఇది అమర్గారి ట్రై. అమర్గారి ట్రైలో పెట్టేసి సర్దుదాము, కింద పెట్టడం ఎందుకు అనేసి పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కటి అమర్గారి ట్రైలోనే సర్దుతున్నాను. ఇంకా పారాని సీసా కూడా పంపించారండి. చాలా పెద్దది ఉంది ఇది. నాకు తెలిసి ఇది ఒక 100 ml ఉంటుంది అనుకుంటా. ఫుల్ పారాని ఉంది ఇందులో. మనం ఒక్కసారి డిప్ చేసినప్పటికీ పారాని మొత్తం అయిపోద్ది. ఇది మనం ఏం చేయాలంటే నాకు తెలీదు. ఎవరికన్నా ముత్తైదుకి ఇచ్చేయడం, లేకపోతే ఇంట్లో వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి ఇవ్వడం, లేదంటే అమ్మకి సంబంధించి నేను కొన్ని అలంకరణ చేసుకుంటా కదా, ఆ టైంలో నాకు యూజ్ అవుద్ది అనమాట. నేను ఎప్పటి నుంచి ఇది కొందాం అనుకుంటున్నాను అండి. బొట్లు బాక్స్ అంటారు ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, కొనలేకపోయాను. ఈ వేళ వచ్చేసింది అనమాట. అంటే నేను ఎవరికన్నా కుమారి పూజలో పెట్టి ఇవ్వడం తప్ప నేను ఎప్పుడూ తీసుకోలేదు. అది వేళ బొట్ల బాక్స్ కూడా వచ్చేసింది. అంటే అమ్మకి చిన్న విగ్రహాలకి బొట్లు పెట్టడానికి బాగుంటుంది కదా, తీసుకుందాము అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ అవ్వలేదు. ఈ వేళ మొత్తం మీద ఎట్టకేలకి మన దగ్గరికి బొట్ల బాక్స్ కూడా వచ్చేసింది పూర్ణం తాంబూలంలో. ఇంకా చాలా పంపించారండి ఆయన. నేను ఇంకా వద్దని చెప్పడం వల్ల తక్కువ ప్యాకింగ్ చేశారంట. చాలా లిస్ట్ చెప్పాడు ఆయన, అవన్నీ పంపిస్తానండి అనేసి. బాబు అవన్నీ వద్దండి, మాకు యూజ్ చేసుకునే వాళ్ళు ఉండరు, కొంచెం కొద్దిగా పంపించండి, మెయిన్ థింగ్స్ మాత్రమే పంపించండి అంటే ఇవి పంపించారు. ఒక్కలు కూడా పెట్టారండి. తమలపాకులు ఇవన్నీ పెట్టడానికి ఆయనకి ఛాన్స్ లేదంట. అదే చెప్పడం ఏంటంటే తమలపాకులు అవి పెట్టడానికి వెళ్ళిపోతాయి కదా మనకి పార్సిల్ రావడానికి అనేసి ఆయన ఇంకా ఏం పెట్టలేదంట. గంధం పొడి డబ్బా పెట్టారండి. తర్వాత ఇందులో ఇంకా సుగంధభరితమైన వస్తువులు కూడా పెడతారంట. సెంట్, జవ్వాజు ఉంటుంది కదా, జవ్వాజు, ఇవన్నీ కూడా ఇందులోనే మనకి వేసిస్తారంట. అవన్నీ కూడా పెట్టి పంపించారు ఆయన. ఇంకా వారాహి నవరాత్రులు మనకి జూలై నెల నుంచి ఉన్నాయండి. జూలై 6వ తారీఖు నుంచి అనుకుంటా. నేను సరిగ్గా చూడలేదు. చూడగానే నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకా అమ్మ నవరాత్రులకి అన్నీ సిద్ధం అవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే అమ్మ ఫేస్ కూడా వచ్చేసింది మన దగ్గరికి. ఇది
ఇదైతే ఇది జవ్వాద్ జవ్వాద్ పౌడర్ అంట. అట్టపెట్టి కనపడలేదు నాకు, ఇలాగే వచ్చింది మరి ఏంటో. బాక్స్ రాలేనట్టుంది దీనికి, ఇది ఎలాగ వచ్చింది, సీసాలాగా వచ్చింది, దానికి బాక్స్ ఉంటుంది. నాకు వారాహిదేవి ఫేస్ కూడా వచ్చేసిందండి మనది. అది పెట్టకూడదని పెట్టలేదు, ఇంకా రెడీ అవ్వాలి, అది రెడీ చేయాలి ఫేస్ని నేను, అందుకనేసి ఆపాను అనమాట. రెడీ చేసిన వెంటనే ఫేస్ రంగంలోకి దిగుతుంది అనమాట, చూపిస్తాను అది కూడా ఎలాగనేసి చూపిస్తాను. ఇంకా పూర్ణ తాంబూలాలు ఇవన్నీ ఉంటాయండి, మొత్తం ఇవన్నీ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలాగైనా ఇవ్వచ్చు. సువాసిని తాంబూలం కింద 5 రకమైన వస్తువులు పెట్టి కూడా ఇవ్వచ్చు. లేదంటే కనుక ఆకు చెక్క, ఆకు వక్క పెట్టేసి అలా కూడా ఇవ్వచ్చు. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చండి. మనం ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే డబ్బులు కూడా పెట్టి పంపించారండి ఆయన. నేను చూపించకూడదు అనుకుంటేనే చూపించేశాను. మరి అవన్నీ ఆయన వాళ్ళ అమ్మ కోసం పంపించారు కదా, వారాహి అమ్మ కోసం, అందుకనేసి అనమాట. ఇంకేమన్నా మీకు కావాలంటే తీసుకుంటారంటే తీసుకోండి, నేను అమౌంట్ కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను అన్నారు. వద్దండి బాబు నాకు చాలు, మీరు నాకు పంపించట్లేదు కదా, అమ్మకి కదా పంపించేది అనేసి అన్నాను. ఇంకా అలా వచ్చినాయి అనమాట. ఈసారి ఏంటో తెలీదు. ఇదైతే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. పెడదాం అనేసి వదిలేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నుంచి అమ్మకి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. మీషోలో జడ అనమాట, చాలా ముద్దుగా ఉందండి, క్యూట్గా ఉంది జడ, బాగుంది, నచ్చింది నాకు. కానీ అమ్మ అన్నీ భలే తెచ్చుకుందండి వారాహి అమ్మ, నిజంగా వారాహి అమ్మ అన్నీ తెచ్చుకుంది. నేను ముందు మనకి శ్యామలమ్మ తెచ్చుకుంది అనుకునేటప్పటికి లలితమ్మ ఇంకా బాగా తెచ్చుకుంది. శ్యామలమ్మ మీద లలితమ్మ మనకి ఎక్కువ తెచ్చుకుంది అన్నీని. ఇంకా లలితమ్మ నవరాత్రులు అవుతున్నారా బాబు అనుకుంటే మనకి చేయకూడకుండా ఏదో చిన్న అడ్డొచ్చింది, ఇంకా చేయలేకపోయాను. ఇంకా లలితమ్మ బాగా తెచ్చుకుంది బలంగా అనుకుంటే లలితమ్మని మించి తెచ్చుకుంది అనమాట వారాహి అమ్మ. తల్లి ఎలా చేయించుకుంటుందో ఏంటో, కానీ కావాల్సినవన్నీ అయితే మాత్రం ముందే తెప్పించేసుకుంటుందండి. ఇంకో ఇది రెండో నాకు వచ్చిన తాంబూలాలు అన్నీ సుహాసిని తాంబూలాలు వచ్చినాయి, చీరతో వచ్చినాయి మొత్తం అన్నీ. కానీ ఇది ఒక్కటి మాత్రమే పూర్ణం తాంబూలం. నాకు ఇప్పుడు వచ్చిన తాంబూలాలు అన్నిటిలో కూడా వచ్చిన ఫస్ట్ తాంబూలం శివగారు పంపించిన పూర్ణం తాంబూలమే. ఆయన ఇంకో మాట కూడా చెప్పారండి, నేను నాదే ఫస్ట్ రావాలండి మీ ఇంటికి తాంబూలం, వాళ్ళది వెళ్తే వస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి నేనే పంపించాలి మీ ఇంటికి అనేసి అన్నీ కుదుర్చుకుని లెక్కలు వేసుకుని శుక్రవారం కానీ మంగళవారం కానీ మీ ఇంటికి రావాలని చెప్పేసి ఈ వాళ్ళకి చేర్చారనమాట. మంగళవారానికి చేర్చారు ఆయన. కానీ ఆయన ఇంకా నేను ఎవరి విషయాలు చెప్పట్లేదండి, చెప్తుంటే మళ్ళీ వేరేగా ఉంటున్నాయి అనమాట. అది వేరేగా కన్వే అవుతున్నాయి. మొన్న అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డారు ఆ విషయంలో, అందుకనేసి నేను ఇంకా ఎవరు ఏంటనేది చెప్పట్లేదు. సారీ చాలా బాగుందండి, మంచి భలే కలర్ ఇది, నాకు బాగా నచ్చింది కలర్ ఇది. ఆయన అడిగారు నన్ను ఏ కలర్ పంపించమంటారు అనేసి. నేను చెప్పాను ఆయనకి మీ ఇష్టమండి అనేసి. లేదు మీ దగ్గర లేని కలర్ చెప్పండి అన్నాడు. అప్పుడు నేను నా దగ్గర ఎల్లో కలర్ లేదండి అనేసి చెప్పాను. కానీ వారాహి అమ్మకి బ్లూ అంటే ఇష్టమండి, నేను బ్లూ పంపిద్దాం అనుకుంటున్నాను అన్నారు ఆయన. ఓకే అండి సరే, మీ ఇష్టం, మీరు ఏది పంపించినా మీ అమ్మకి మీరు పంపించుకుంటున్నారు, నాకు సంబంధం లేదు, మీ ఇష్టం, అది ఏదైనా పంపించుకునేది మీ ఇష్టం అని చెప్పాను అనమాట. ఆయన ఈ కలర్ శారీ పంపించారు, చాలా బాగుందండి. లోపల పైట అంచు ఉంటుంది కదా, అది రెడ్ వచ్చిందనమాట, బాగుందండి. ఇది బ్లూ అంటే మీకు ఏ బ్లూ అని చెప్పాలి, థిక్ బ్లూ అనమాట, చాలా బాగుందండి. కలర్ మెరుస్తుంది అనమాట. మీకు వీడియోలో ఇలా కనబడుతుంది కానీ డైరెక్ట్ చూస్తే వేరేగా ఉందన్నమాట కలరు. బ్లూ కలర్ అయినా ఇంకో రకమైన బ్లూ అనమాట, ఇది చాలా బాగుంది. దాంతోపాటు బ్లౌజ్ పీస్ కూడా వేసి ఇచ్చారండి. ఉత్తి సారీ ఇవ్వకూడదు ఎవరికి, మనం ఇచ్చినా సరే దేవుళ్ళ గుళ్ళో పెట్టినా కూడా, మనం ఎవరికన్నా బయట ఎవరికన్నా ఇచ్చినా కూడా ఉత్తి సారీ ఇవ్వకూడదంట. ఒకవేళ సారీలో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఆ బ్లౌజ్ని మనం కట్ చేసి వేరేగా సెపరేట్గా వేసి ఇవ్వాలి తప్ప మనం ఇదిగా ఇవ్వకూడదంట విడిగా, అందుకనేసి చెప్పారు. ఇంకా అలాగే అనేసి ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చినప్పటికి సాయంత్రం 4 అవుతుంది. తాంబూలం తెచ్చుకుని నేను అన్నీ సర్దుకునేటప్పటికి చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నానండి ఆ రోజు. నేను కొంచెం నాకు బుర్ర ఏదో చిరాగ్గా ఉన్నాను. కానీ అమ్మ సాయంత్రానికి కూల్ చేసేసింది. మొత్తం ఇవన్నీ పంపించి నేను ఇవన్నీ తెచ్చేసుకున్నాను, నువ్వు ఎంత బాధపడితే ఎలాగా, నన్ను రెడీ చేయడానికి నువ్వు ఇప్పటి నుంచి అన్నీ నెతుక్కో, ఇంకో నేను అన్నీ తెచ్చేసి పెట్టేసాను నీకు అనేసి అమ్మ పంపించిందనమాట, బంగారు తల్లి. ఇంకా అవన్నీ వచ్చాయి మొత్తం, ఇవన్నీ పూర్ణం తాంబూలంలో. ఇంకా మొత్తం ఇంకా అన్నీ కొనాల్సింది ఏమీ లేదండి, ఏ టు జెడ్ అన్నీ పంపించేశారు ఆయన. ఇంకా అన్నీ అలాగా అమ్మకి పెట్టేద్దాం సాయంత్రం అనేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈలోపు నేను మామూలుగా
ఆ రోజు మార్నింగు అంటే మంగళవారం మార్నింగ్ మా చెట్టు మందార చెట్టుకి ఎక్కువ పూలు పూసినాయి. చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. దగ్గర దగ్గరలో ఒక 50 పైన పువ్వులే పూసేసినాయి. నేను కోసాను. పువ్వులు కోసి మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను అనమాట అమ్మకి. నా దగ్గర ఉన్న పువ్వులు మొత్తం అన్నీ ఇంకా నాకు గూడులోనే కాకుండా బయట కూడా అంటే దేవుడి మందిరంలో కాకుండా బయట ఫోటోలు కూడా ఉంటాయి. అవన్నీ పెట్టేసుకున్నాను పూలు. ఇంకా లోపల అమ్మలకి కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకో నాకు నచ్చి అమ్మ ఏంటమ్మ ఈవేళ ఇంత అందంగా ఉన్నావు ఏంటి పువ్వులన్నీ భలే సెట్ అయినాయి నీకు అనేసి అనుకున్నాను అనమాట. ఇంకో ఈ వీడియోలో ఉంది చూడండి. ఎన్నో చాలా పువ్వులు ఉన్నాయి. ఇంకా ఏంటమ్మా ఇలాగ ఈవేళ ఇన్ని పువ్వులు పెట్టేసుకున్నావు, ఇంకా ఇష్టమైనవి ఏంటి ఏంటి వేళ సందర్భం ఏంటి వేళ విశేషం అని అనుకున్నాను. అమ్మని అనుకుని వదిలేశాను. తర్వాత అమ్మ మొత్తం ఇంకో సాయంత్రానికి మధ్యాహ్నం ఒక సాడ్గా అనిపించింది. ఒక ఫీలింగ్ తెప్పించింది అమ్మ. ఎందుకో తెలీదు చిన్న వచ్చింది. అది ఇంకా అది అవ్విన తర్వాత ఇంకా అమ్మ వెంటనే ఇదిగో ఇవాళ ఈ రకంగా తాంబూలం తెచ్చేసింది అనమాట. తాంబూలం మనకి వెంటనే ఓపెన్ చేసేయాలి. నాకు ఏదన్నా ఎవరైనా పార్సిల్ పంపితే వెంటనే ఓపెన్ చేసేదాకా నాకు నిద్ర పట్టదనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఒకటొకటి చూసుకున్నా. ఇంకో మన బంగారు తల్లి అవుతుంది చూడండి. అన్నీ నడిపించేది ఈవిడే, మొత్తం చేయించేదంతా ఆవిడే అనమాట. అందుకనేసి అవన్నీ తెచ్చి పెట్టాను. వారాహి అమ్మ ఫోటోకి జడ అటాచ్ చేశాను అనమాట. అలా పెట్టి ఉంచాను అమ్మ దగ్గర తాంబూలం. ఇంకా వచ్చేసిందమ్మ ఇదిగో తాంబూలం అని చూపించేసి చూసుకోండి మీ తాంబూలం మీకు మీ శివ పంపించాడు అనేసి చెప్పానమాట. థ్యాంక్ యూ అండి శివగారు, చాలా థ్యాంక్ యూ. మీరు హైడ్ చేయమన్నారనేసి మీ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు పైకి, ఎందుకంటే చాలామంది చెప్పడం వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంట. నానికే పంపిస్తారా మీరు, మా అలాంటి వాళ్ళకి పంపించరా, తను ఒక్కడే పూజలు చేసుకుంటాడా అనేసి అన్నట్టు అడుగుతున్నారంట. అందుకనేసి నేను ఇంకా మీ డీటెయిల్స్ అనేది నేను హైడ్ చేసేస్తున్నాను. ఇంకా వారాహి అమ్మ నవరాత్రులు వస్తున్నాయండి. అందరూ కూడా రెడీగా ఉండండి. బంగారు తల్లి వస్తుంది. అన్నీ జాగ్రత్తగా చేసుకుని అమ్మ కృపకి అందరూ పాత్రలు అవ్వాలన్నమాట. భయాలు ఏం పెట్టుకోవద్దండి. వారాహి అమ్మ బంగారు తల్లి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.